హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ నుండి మనకు వేరియస్ పోస్ట్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడైతే మనకు ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో మీరైతే ఫస్ట్ నోటిఫికేషన్ చూసి అప్లై అయితే చేసుకోండి అనమాట. సో డిపార్ట్మెంట్ నేమ్ ఇచ్చారు, తర్వాత ఏరియా వర్క్, తర్వాత ఇక్కడ పోస్ట్ కోడ్, ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారన్నమాట. సో మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే చూసి మీరు అప్లై అయితే చేసుకోండి జాగ్రత్తగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ చూసుకొని జాగ్రత్తగా అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఎన్ఎండిసి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ పోర్టల్ అనమాట. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24 ఏప్రిల్ నుండి 8th మే వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే మనకు అప్లై ఆన్లైన్ ఉన్నాయి కదా, దీని మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు కాస్త అయితే నేను జూమ్ అవుట్ అయితే చేస్తాను. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఫుల్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క జెండర్, సో మీరు మేల్ ఆ ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత సెలెక్ట్ డిపార్ట్మెంట్, సో మీరు ఏ డిపార్ట్మెంట్లో అయితే దీంట్లో అయితే చేద్దామనుకున్నారో అదైతే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో దీంట్లో అయితే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ ఏరియా కోడ్ అయితే వస్తుంది, మీకు సంబంధించిన ఏరియా కోడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పోస్ట్ కోడ్, సో మనకు పోస్ట్ కోడ్ అయితే వస్తుంది. పోస్ట్ కోడ్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో మీకు పోస్ట్ కోడ్ అనేది ఇక్కడైతే నేను చూపెడతాను అనమాట. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు ఇక్కడైతే కోడ్ అయితే ఇచ్చారు ఈ విధంగా. సో ఈ విధంగా అప్లై చేసిన వెంటనే మనకు పోస్ట్ కోడ్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు వేరే డిపార్ట్మెంట్కి అయితే అప్లై అయితే చేద్దాం అనుకుంటే ఇక్కడ వేరే డిపార్ట్మెంట్కి అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే తర్వాత దానికి సంబంధించిన పోస్ట్ గ్రేడ్ అయితే దీంట్లో సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఇక్కడ శాలరీ తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ కేటగిరీ, సో యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది వచ్చేసండి. సో మీకైతే ఓబీసీ పైన అయితే నేను ఇక్కడైతే షో అయితే చూపెడతాను అప్లికేషన్ ఫామ్. తర్వాత సెలెక్ట్ క్వాలిఫికేషన్, సో మీకు సంబంధించిన ఇక్కడైతే మనం ఏదైతే డిపార్ట్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ చూసి ఇక్కడైతే మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఈ విధంగా మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఇక్కడైతే వాళ్ళు ఏ విధంగా నోటిఫికేషన్లో ఇచ్చారో మీకు సంబంధించిన ఇక్కడ వర్క్ క్వాలిఫికేషన్ అనేది చూసుకొని ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఎస్ చేసి మీకు సంబంధించిన టైప్ ఆఫ్ డిసబిలిటీ ఇచ్చేసండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే కరెక్ట్లీ వర్కింగ్ ఎన్ఎస్ఎల్లో చేసి ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డూ హ్యావ్ ఇక్కడ 8 years రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది తర్వాత అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే ఎస్ఆర్ నో అయితే చేసేయండి. తర్వాత ఎక్స్పీరియన్స్ పైన ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఇయర్, మంత్, డేట్ ఇచ్చేసేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత క్యాప్చర్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం లాగిన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మన యొక్క ఈమెయిల్ అడ్రస్, ఐడి లేదా ఎస్ఎంఎస్ అనేది ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ అయితే వచ్చేస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి. సో ఇక్కడ అప్లికేషన్ లాగిన్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి లాగిన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. నెక్స్ట్ అయితే మనకు లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మన యొక్క సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్అప్ చేయాలి. మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. సో జాగ్రత్తగా. సో ఇచ్చేసిన తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఇచ్చేసేయండి, ఏ విధంగా ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉందో ఆ విధంగా. తర్వాత ఇక్కడైతే మీ యొక్క రిలీజన్ హిందూ ముస్లిమ్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ప్రిఫరెన్స్ లొకేషన్ ఇంటర్వ్యూ అనేది మీకు ఎక్కడైతే కావాలో అదైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్వాలిఫికేషన్ లెవెల్ అయితే ఇవ్వాలి. 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్, సిఏ, ఇక్కడ సిఏ కానీ ఐసీఎంఏ ఇక్కడ డాక్టరేట్ చేసి ఉంటే ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ 10th సంబంధించిన మెయిన్ సబ్జెక్ట్ అయితే ఇవ్వాలి. ఏ మెయిన్ సబ్జెక్ట్ ఉంటాయో ఆ మెయిన్ సబ్జెక్ట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత 10th అనేది ఎన్ని ఇయర్ అయితే ఇచ్చారో ఎన్ని ఇయర్ అయితే మీరు చదివారో యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఎప్పుడైతే మంత్ పాస్ అవుట్ అయ్యారో మీకు సంబంధించిన ఇయర్ అనేది
ఇక్కడైతే 10th అయితే ఎప్పుడైతే కంప్లీట్ చేశారో ఆ యొక్క ఇయర్, తర్వాత ఆ యొక్క మంత్, తర్వాత ఇక్కడైతే డేట్ అనేది మెన్షన్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ అయితే మీకు సంబంధించిన మెయిన్ సబ్జెక్ట్ ఇచ్చేసండి. ఇంటర్మీడియట్ ఎన్ని ఇయర్స్ చేశారో ఆ యొక్క ఇయర్స్, తర్వాత ఇదైతే ఎప్పుడైతే మీరు పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క పాస్ అవుట్ సంబంధించిన ఇయర్ అనేది దీంట్లో అయితే ఇయర్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీకు సంబంధించిన ఇయర్ పాస్ అవుట్ ఎప్పుడు అయ్యారో ఆ యొక్క ఇయర్ పాస్ అవుట్ ఇక్కడ మంత్, డేట్ అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఐటీఐ డిప్లొమా చేసి ఉంటే మీ యొక్క ఐటీఐ డిప్లొమా సంబంధించిన ఇచ్చేసండి. ఇక్కడ డ్యూరేషన్ ఇచ్చేసండి అండ్ ఐటీఐ సంబంధించిన ఇక్కడ ఎప్పుడైతే పాస్ ఇయర్ అయ్యారో ఆ యొక్క పాస్ ఇయర్ అయితే ఇచ్చేసండి. తర్వాత గ్రాడ్యుయేషన్ డిగ్రీ సంబంధించిన మెయిన్ సబ్జెక్ట్, తర్వాత గ్రాడ్యుయేషన్ డ్యూరేషన్ ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ మంత్ ఇయర్ పాస్ ఎప్పుడైతే అయ్యారో ఆ యొక్క మంత్ ఇయర్ పాస్ ఇచ్చేసండి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్ ఉంటే మీ యొక్క మెయిన్ సబ్జెక్ట్, తర్వాత ఇక్కడ ఇయర్స్ అనేది ఇచ్చేసండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన పాసింగ్ మంత్ ఇది అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన అనేది ఇక్కడ యూనివర్సిటీ వేరే అయితే ఇక్కడైతే ఉంటే ఫుల్ టైమ్ రెగ్యులర్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ మార్కింగ్ సిస్టమ్ అయితే ఇవ్వాలన్నమాట. సో పైన అయితే మనం క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం మార్కింగ్ సిస్టమ్ అయితే ఇవ్వాలి. 10th సంబంధించిన మార్కింగ్ సిస్టమ్ వచ్చేసి మీకు సిజిపిఏనా గ్రేడ్ అయితే ఇచ్చేసండి. సో ఇచ్చేస్తే మీకు సిజిపిఏ, సపోజ్ సిజిపిఏ అనేది మీకు ఈ విధంగా 8.5 ఈ విధంగా ఉంటే ఇక్కడ అంటే మీకు మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇచ్చేసేయండి సిజిపిఏలో. తర్వాత ఇక్కడైతే మీకు అప్ 10 మార్క్స్ సిజిపిఏ ఎన్ని వచ్చినాయో అన్ని అయితే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత పర్సెంటేజ్ అనేది మీకు ఏ విధంగా వచ్చినాయో కన్వర్ట్ చేసి ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఫుల్ టైమ్ అనేది వచ్చేస్తుంది. సో ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ అనేది ఇక్కడైతే వచ్చేస్తుంది. తర్వాత 12th స్టాండర్డ్ సంబంధించిన పర్సెంటేజ్ సిజిపిఏ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు అప్ 10 ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ 12th స్టాండర్డ్ అప్ 10 మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత మీకు సంబంధించిన పర్సెంటేజ్ అయితే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత ఐటీఐ డిప్లొమా ఉంటే పర్సెంటేజ్ ఉంటే మీకు సంబంధించిన పర్సెంటేజ్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. తర్వాత దానికి సంబంధించిన అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది దీంట్లో మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత దానికి సంబంధించిన మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఆ మార్క్స్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మీకు పర్సెంటేజ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత డిగ్రీ అనేది మీకు సిజిపిఏ గ్రేడ్ అయితే ఇచ్చేసండి. దానికి సంబంధించిన అప్ 10 మార్క్స్ ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్, అప్ 10 మార్క్స్ అండ్ పర్సెంటేజ్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ విధంగా పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ చేసేయండి. తర్వాత మీ యొక్క మార్క్స్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పర్సెంటేజ్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే మనం యాడ్ అయితే చేయాలి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ అయితే చేసేయండి. చేసిన మీ యొక్క కంపెనీ నేమ్ అయితే మీరు ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ చేశారో కంపెనీ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత పోస్ట్ డెసిగ్నేషన్ ఇచ్చేసేయండి. నేచర్ ఆఫ్ డ్యూటీస్ నేమ్ ఇచ్చేసేయండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే చేశారో ఆ యొక్క ఇయర్, మంత్ అయితే డేట్తో సహా ఇచ్చేసేయండి. సిటీసీ మీకు ఎన్ని అయితే వచ్చాయో సో మీకు సాలరీ అయితే సిటీసీ అదైతే దీంట్లో మెన్షన్ చేసేసి ఇక్కడ యాడ్ ఎక్స్పీరియన్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే యాడ్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. మీ యొక్క ఫుల్ అడ్రస్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఇంటి నెంబర్తో సహా, ఆ తర్వాత మీ యొక్క స్టేట్ అయితే ఏ స్టేట్ నుండి మీరు అప్లై చేస్తున్నారు మీ యొక్క స్టేట్ సంబంధించిన ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డిస్టిక్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీకు కరెస్పాండెన్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే దీంట్లో టిక్ అనేది ఇచ్చేసండి. మనకు సేమ్ ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అవుతుంది. ఒకవేళ వేరే అడ్రస్ ఇవ్వాలంటే వేరే అడ్రస్ అయితే ఇచ్చేసి ఇక్కడైతే ఇక్కడ సేవ్ అనేది చేసేసి నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయండి. ఇక్కడ 50 KB అయితే ఉండాలి. షో మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనకు ఫోటో వచ్చేసిన తర్వాత అప్లోడ్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. మనకు ఫోటో అనేది అప్లోడ్ అయితే అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే 50 KB అయితే ఉండాలి. ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మనకు PDF ఫార్మాట్లో 5 MB అయితే ఉండాలి. ఇక్కడ అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క మెట్రికులేషన్ 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్ లేదా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినది ఇక్కడైతే కంపల్సరీ అయితే అప్లోడ్ చేయండి. సో మీకు 10th క్లాస్ సంబంధించిన మార్క్ షీట్ లేదా మెట్రికులేషన్ అది సర్టిఫికేట్ ఉందా మీరు అప్లోడ్ ఇక్కడ 5 MB అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ సపోర్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హైయర్ క్వాలిఫికేషన్ సంబంధించినది ఇక్కడ మీరు 5 MB అయితే అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ కానీ సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ 5 MB PDF ఫార్మాట్లో అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇక్కడ మీరు 1-2 సార్లు జాగ్రత్త చూసుకున్న తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అయితే అగ్రీ చేసేసి ఇక్కడ అన్ని కరెక్ట్గా అయితే చూసుకోండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోండి. సో ఒకవేళ అన్ని కరెక్ట్గా కనిపిస్తే ఇక్కడ కన్ఫర్మ్ అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది. సో ఎస్ ఐ ఆమ్ షూర్ అనేది క్లిక్ అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో మనకు పేమెంట్ ఆప్షన్ ఇక్కడ పేమెంట్ చేయాలి కాబట్టి ఇక్కడైతే పే నౌ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడ NMDC సంబంధించిన ఇక్కడ పేమెంట్ పేజ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ కంప్లీట్ అయితే చూసుకోండి. ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ వచ్చేసి
మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే మనకు మీరు అయితే దేనిపైన అయితే అప్లై అయితే చేస్తున్నారో ఆ యొక్క నోటిఫికేషన్ అనేది ఇక్కడైతే మనకు ఇక్కడైతే మీకు చూపెడతాను. మనకు ఇక్కడైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/125. సో ఇక్కడైతే మనకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ 02/125. సో ఇక్కడైతే చూసుకోండి 02/125 అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇక్కడైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ అయితే ఇచ్చేసండి. మీకు సంబంధించిన ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క నోటిఫికేషన్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్యాండిడేట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసండి. మీ యొక్క కేటగిరీ అయితే ఏది ఉంటుందో మీ యొక్క కేటగిరీ, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది కదా, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత ఫీజు వచ్చేస్తుంది. తర్వాత రిమార్క్ ఉంటే అవసరం లేదు. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, రీటైప్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత ఇక్కడ అగ్రీ చేసేసి ఇక్కడైతే క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు పేమెంట్ రివ్యూ అయితే వస్తుంది. ఇక్కడ అన్ని కట్టుకుంటే నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టేట్ బ్యాంక్ ఇండియా సంబంధించిన బ్యాంక్ ఛార్జెస్ ఉంటాయి. తర్వాత ఇక్కడైతే అదర్ బ్యాంక్ ఛార్జెస్ అయితే ఉంటాయి. మీకు సంబంధించిన బ్యాంక్ ఛార్జెస్ మీద అయితే క్లిక్ చేసేసి మీరు వేరే పేజ్కి అయితే ఇక్కడైతే చేసుకోవచ్చు అన్నమాట. లేకపోతే మీకు సంబంధించినది ఇక్కడ నుండి అయితే మీరు వేరే అయితే చేసుకోవచ్చు. సో వేరే పేమెంట్ అయితే మనం ఇక్కడైతే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడైతే మనకు కొంచెం అయితే సర్వర్ అయితే ఉన్నది. సో ఇక్కడ నుండి అయితే మీకు అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నెక్స్ట్ అయితే మనకు ఇక్కడ పేమెంట్ నెక్స్ట్ ఇక్కడ సంబంధించిన స్క్రోల్ చేస్తా అంటే మనకు కార్డ్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మనకు రూపీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా మీకు సంబంధించిన ఆధార్ బ్యాంక్ యూపీఐ ద్వారా అయితే ఇక్కడైతే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే దానిపైన అయితే క్లిక్ చేసేయండి. దానికి సంబంధించిన ఇక్కడ కార్డ్ నెంబర్, ఇక్కడ ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా నేమ్ ఇచ్చేసండి. కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పైరీ డేట్, తర్వాత సివి నెంబర్ వచ్చేసిన తర్వాత పే నౌ మీద ఇక్కడ పే మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ పేమెంట్ అయితే ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే మీ దగ్గర అయితే ఉంచుకోండి. సో ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం సో జాగ్రత్తగా అనేది మీరు అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి అనమాట. సో ఎన్ఎండిసి సంబంధించిన స్టీల్ వేరియస్ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.